ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 47. సుధాగారి చేతిలో ఉన్న బాక్స్ తీసుకుని ఈసారి గువాన్ స్లిప్ తీసి ఓపెన్ చేసి అందర్నీ చూస్తూ నేమ్ చదివే లోపే అర్జున్ బ్రో నీ పేరే వచ్చిన పరే. మళ్ళీ పక్కనే ఉన్న అర్జున్ని చూస్తూ అర్జున్ బ్రో నీ పేరే వచ్చింది. నువ్వు ప్రేమించిన వ్యక్తి కోసం ఒక పాట పాడాలి అని భువాన్ స్లిప్లో ఉన్నది చదవడంతో అర్జున్ చిన్నగా నవ్వుతూ హా హా నాకు పాటలు రావు ఎలా అని ఆలోచిస్తున్నట్టు మొహం పెట్టారు. అంజలి అర్జున్ని చూస్తూ ఏంటి అర్జున్ బావగురు ప్రేమిస్తున్న అనగానే అయ్యిపోతుందా? మా పల్లవి కోసం ఒక పాట కూడా పాడరా? ఛా నీకసలు మా పల్లవి మీద ప్రేమే లేదు అని ముక్కు విరిచింది. పల్లవి అర్జును వంక కళ్ళు చిన్నవి చేసి గుర్రుగా చూస్తూ ఉంటే అర్జున్ పల్లవి వంక చూసి తన 2 చేతులతో దండం పెడుతూ అబ్బా అలా చూడకే బాబూ, పాటే కాదు నీకోసం నా ప్రాణమైనిస్తా అని అనగానే అందరూ ఒకసారి ఓ అని అరిచారు. అర్జున్ తన ప్లేస్లో నుంచి పైకి లేచి పల్లవి దగ్గరికి వెళ్లి తన చెయ్యిని చాపారు. పల్లవి నవ్వుతూ అర్జున్ చేతిలో తన చేతిని వేసి పట్టుకుని పైకి లేచింది. ఇద్దరూ వచ్చి మధ్యలో నిల్చుని ఒక్కరి కళ్లల్లోకి ఒక్కరు చూసుకుంటూ ఉండగా శివ చిన్నగా దగ్గుతూ బావ పాట పాడేదేమైనా ఉందా, లేక కళ్లతోనే రొమాన్స్ చేస్తావా అని అనగానే అర్జున్ శివవంక చూసి అబ్బా ఆగురా, పాడుతాను ఆలోచించుకునే టైం కూడా ఇవ్వట్లేదు అని బాగా ఆలోచించి తన శ్రీమతి కోసం పాట పాడటం మొదలుపెట్టాడు. నిజమే నే చెబుతున్నా జానే, జన నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమే నే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా, పెదవులతోటి పిలిచే పిలుపులకన్నా అని పాడుకుంటూ తన ప్రేమని మరొక్కసారి పల్లవికి తెలియజేస్తూ పల్లవి చేతిని పట్టుకుని పల్లవిని రౌండ్గా తిప్పుతూ డాన్స్ చేశాడు అర్జున్. అర్జున్ పాట పాడటం పూర్తయిన తర్వాత పల్లవిని గట్టిగా హాక్ చేసుకుని లవ్ యూ బంగారం, లవ్ యూ సో మచ్ అని అన్నాడు. పల్లవి కూడా అర్జున్ని హాక్ చేసుకుని లవ్ యూ శ్రీవారు అని చిన్నగా చెప్పి అతని గుండెలపై వాలెదుది. అందరూ వాళ్లని చూసి మురిసిపోతూ ఒక్కసారి క్లాప్స్ కొడుతూ వావ్ వావ్ బ్రోనీ వాయిస్ సూపర్గా ఉంది, మాట్లాడుతుంటేనేమో నీ వాయిస్లో చాలా బేస్ ఉంటుంది కానీ పాట పాడితే మాత్రం సూపర్ స్వీట్గా ఉంది అని పొగిడాడు భువన్. అవును బావా, సూపర్గా పాడావు, నా శిష్యుడు అనిపించుకున్నవో అని కలర్ ఎగరేస్తూ అన్నాడు శివు. అర్జున్ నవ్వుకుంటూ సరే అందరం కలిసి ఒక సాంగ్ పెట్టుకోండి, డాన్స్ చేద్దామా అనగానే అందరూ ఓకే అని అరిచారు. శివు తన ఫోన్లో ఫ్యామిలీ పార్టీ అని సాంగ్ పెట్టగానే అందరూ లేచి డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే మన బుడ్డిగాడిని ఒక్కొక్కరు ఎత్తుకుంటూ డాన్స్ చేపిస్తూ ఉంటే వాడు కిలకిలా నవ్వుతూ వాడి చేతులను అటూ ఇటూ తిప్పుతూ సంతోషంగా డాన్స్ చేస్తున్నాడు. ఇలా అందరూ ఆ రోజంతా సరదాగా గడిపి సాయంత్రం డిన్నర్ మగవాళ్లు వండరు, అదేనండి రంగనాథ్ గారి, అర్జున్ శివు, భువన్ శ్రీనివాస్ గారు, నారాయణ గారు, సుధాకర్ గారు, ప్రభాకర్ గారు వీళ్ళందరూ వంట చేస్తుంటే ఆడవాళ్లు వాళ్లని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉన్నారు. వంట అంత పూర్తయ్యాక అందరూ కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. అలా ఆ రోజు మొత్తం అందరూ సరదాగా గడిపి మరుసటి రోజు ఉదయాన్నే అంజలి, భువన్, నారాయణ, శ్రీనివాస్ గారు, శ్రీలత గారు అందరినీ హగ్ చేసుకుని వెళ్లాలని, లేకున్నా కూడా వెళ్ళక తప్పదు కాబట్టి సిటీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే భువన్కి ఈ వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ కన్ఫర్మ్ అవుతుందని కాల్ వచ్చింది. అందుకే అందరిని తీసుకుని అర్జున్ ఉంటున్న సిటీకి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నాడు భువన్. భువన్ వాళ్లు వెళుతుంటే సుధాగారు, కవితగారు వాళ్లు చేసిన పిండి వంటలు ఒక 2-3 డబ్బాలు పెట్టేసి కార్ డిక్కీలో పెట్టేశారు. వాళ్లు వెళుతుంటే బుడ్డిగారు మాత్రం అంజలిని హగ్ చేసుకుని బా యాయ్ ఆ తా మీ స యు అని ఒక్కకొక్క పదం అంజలికి చెప్పుకుంటూ బాధపడ్డాడు. వాడిని అందరూ ఎప్పుకుని ముద్దు పెట్టి మళ్ళీ కలుద్దాం కన్నలు అని చెప్పి సిటీకి బయల్దేరారు. భువన్ వాళ్లు వెళ్ళిపోగానే అందరూ కాసేపు మాట్లాడుకుని ఆ రోజు అందరూ రెస్ట్ తీసుకోవాలని అని అనుకున్నారు. ఆ రోజు పనుల్లోకి సుధాకర్ గారు, ప్రభాకర్ గారు కూడా వెళ్లలేదు. అర్జున్, పల్లవి బెడ్రూంలో ఉన్నారు. వాళ్లకి ప్రైవసీ ఇవ్వాలని శివాని, సుధాకర్ గారు
కవిత గారు, ప్రభాకర్ గారు సుధాగారి ఇంటికి వెళ్లారు రెస్ట్ తీసుకోవడానికి. పల్లవి మెయిన్ డోర్ క్లోజ్ చేసి అలాగే బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి అర్జున్ పక్కన కూర్చుంది. అర్జున్ పల్లవిని పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. పల్లవి అర్జున్ ఏదో ఆలోచించడం చూసి తనని యోతకి పట్టించుకోవట్లేదు అని తను కూర్చున్న సైడ్ బెడ్ కింద ఉన్న అర్జున్ ఫోటో ఆల్బం తీసి, ఓయ్ బుల్లి శ్రీవారు, మీకు అసలు కొంచెమైన బుద్ధుందా? పక్కన పెళ్ళాన్ని పెట్టుకుని ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? అసలు నన్ను పట్టించుకోవడమే మానేశారు. నాకు తెలిసి నీకు ఇంకో అమ్మాయి పరిచయమై ఉంటుంది, అందుకే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అని అర్జున్ చిన్నప్పటి ఫోటో చూస్తూ తిడుతుంది. ఏదో ఆలోచనలో ఉన్న అర్జున్ పల్లవి మాటలు విని పల్లవి నెత్తిన ఒక్కటి మొత్తి ఏంటే ఆ మాటలు. నేను వేరే అమ్మాయిని చూసుడుకున్నా. చిచి, నా కలలో కూడా ఊహించుకోను. అయినా అందాల భార్యని ఇంట్లో పెట్టుకుని బయట వేరే అమ్మాయిల కోసం ఎందుకు వెతుకుతానే అంటూ పల్లవిని తన గుండెల పైకి తెచ్చుకొని పల్లవి చేతిలో ఉన్న ఆల్బం తీసి ఫోటోలు చూడడం స్టార్ట్ చేశారు. రాక్షసి, ఈ ఫోటోలన్నీ ఎప్పుడు కలెక్ట్ చేశావే నాకే తెలియదు. నేను ఫోటోలో యోత బాగుంటను అని నవ్వుతూ అన్నాడు అర్జున్. నేను ఈ ఫోటో ఆల్బమ్ని బర్త్డేకి ఇద్దామని అనుకున్నా, కాని నువ్వు అప్పుడు ఇక్కడికి రాలేదు అని అలిగినట్టు మొహం పెట్టింది. అప్పుడు ఇవ్వకపోతేనే ఇప్పుడు ఇచ్చేయని అంటున్న అర్జున్ మాటలకి పల్లవి, నేను అస్సలు ఇవ్వను. ఇది నా దగ్గరనే ఉండాలి. ఎందుకంటే నువ్వు ముసలివాడివి అయ్యేవరకు నేను నీ ఫోటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఈ ఆల్బంలో పెడతాను. మన వయస్సు అయ్యిపోయాక ఈ ఫోటోలను చూస్తూ మురిసిపోవచ్చు అని ఎక్సైటింగ్గా చెప్తున్న పల్లవిని చూస్తూ, అది సరేనే, ఆ గోపిక ఫోటో కూడా ఇంట్లోనే ఉందా, చూపించు అని అన్నాడు అర్జున్. పల్లవి ఆ ఫోటో ఎక్కడుందో ఫాస్ట్గా ఆల్బం తిప్పి, ఇదిగో ఇక్కడుంది అని చూపించింది. అర్జున్ ఆ ఫోటోని చూసి, ఇవన్నీ ఫోటోలు నువ్వే ఉంచుకోవే కాని ఈ యొక్క ఫోటో మాత్రం నాకు ఇవ్వవే ప్లీజ్. ఇది నువ్వు ఎక్కడైనా లీక్ చేస్తే నా పరువు అంతా పోతుంది. రేపు మన పిల్లలు పుట్టాక వాళ్లకు చూపించవనుకో, వాళ్లకూడా నన్ను ఏడిపిస్తారు అని మొహం మార్చిని అడిగాడు అర్జున్. పల్లవి అర్జున్ చేతిలో ఉన్న ఆల్బంని గుంజుకుని ఫాస్ట్గా అర్జున్కి దూరం జరిగి తన కబోర్డ్లో పెట్టుకుని మళ్లీ వచ్చి అర్జున్ పక్కకి కూర్చుంటూ, అది ఎప్పటికీ జరగదు. అది నా ఫేవరెట్ ఫోటో, నీకెందుకు ఇస్తాను? అయిన బావ, నువ్వు గోపిక గెటప్లో చాలా బాగున్నావ్ తెలుసా, ఎంత ముద్దుగా ఉన్నావో అనుకుంటూ అర్జున్ బుగ్గపై ముద్దు పెట్టింది. అర్జున్, రాక్షసి, నీకు నీ అన్నగారికి ఆ ఫోటో ఎందుకు అంత తెగ్గ నచ్చిందో నాకు అర్థం కావటలేదు అనుకుంటూ పల్లవిని తన పైకి లాక్కొని, ఆ ఫోటోని నువ్వే ఉంచుకో కాని పల్లవి ఒక కిస్ ఇవ్వవే అని పెదాలని చూపిస్తూ అన్నాడు. పల్లవి సిగ్గుపడుతూ, హూ, నేను ఇవ్వను, మీరే ఇవ్వండి అని సిగ్గుతో కళ్ళు మూసుకుంది. అర్జున్ మాత్రం పల్లవినే చూస్తూ ఉన్నాడు. ఏకాదకి శ్రీవారి పెదాల స్పర్శ తెలియకపోవడంతో పల్లవి కళ్ళు తెరిచింది. అర్జున్ పల్లవిని చూస్తూ పొట్టి, ఈసారి మన కలయికకి మొదటి స్టెప్ నువ్వే వెయ్యాలి. నువ్వు ఇష్టంగా నాకు ఒక ముద్దు పెట్టవే, అలా అయితేనే మనం కలుస్తా, లేదంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని లేస్తున్న అర్జున్ నీ బెడ్ పైకి తోసి తన పక్కన పడుకొని అర్జున్ పెదాలకి తన పెదాలు ఆనించి కళ్ళు మూసుకుంది పల్లవి. శ్రీమతి మొదలుపెట్టిన ముద్దుని పెదాల యుద్ధంగా మార్చి నాలుక పొడవును కొలుస్తూ ఆ ముద్దుల యుద్ధం కాస్త కలియుగ వరకు దారితీసింది. ఇద్దరూ ప్రేమతో ఏకమై ఇన్ని రోజుల దూరంను ఈ కలయికతో చెరిపేసి ఒకరికి ఒకరు గాఢంగా దగ్గరయ్యారు. అలా సాయంత్రం వరకు ఇద్దరూ ఒకరిలో ఒకరు కలిసిపోయి అలసిపోయి ఒకరినొక్కరు గాఢంగా హత్తుకొని నిద్రపోయారు. వీళ్లను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే ఫ్యామిలీ అందరికీ తెలుసు వీళ్ల మధ్య ఇంకా ఏదైనా దూరముంటే అది ఏ రోజుతో వాళ్లే చెరిపేసుకుంటారు అని. వీళ్లను డిస్టర్బ్ చెయ్యకుండా వీళ్లపాటికి వెళ్ళని వదిలేసి వాళ్లు మాత్రం కాసేపు రెస్ట్ తీసుకుని సుధాగారు, కవితగారు, శివాని కలిసి వంటచేసి డిన్నర్ టైంకి అర్జున్కి కాల్ చేశారు. గాఢ నిద్రలో ఉన్న అర్జున్ ఫోన్ రింగ్ సౌండ్ వినపనగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. ఫోన్లో సుధాగారు మాట్లాడుతూ, కన్నా డిన్నర్ చేద్దరు కాని
రండిరా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అనడంతో ఓకే అమ్మా అని కాల్ కట్ చేసి అప్పటికే పల్లవి కూడా లేవటంతో ఇద్దరూ కలిసి ఫ్రెష్ అయ్యి అరగంట తర్వాత సుధాగారి ఇంటికి వెళ్లారు. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ తింటూ ఉంటే శివ తన పక్కనున్న అర్జున్ చూస్తూ ఏంటి బావా మెట్రోమాక్స్ లైట్ల మొహం వెలిగిపోతుంది ఏంటి సంగతి అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు శివ. అర్జున్ చెవిలో చిన్నగా అర్జున్ శివవైపు కొరకురా చూస్తూ నీకెందుకు బే నోరు మూసుకొని తిను అని తసరంతో అంతేలే బావా చెల్లికి దగ్గరయ్యాక నువ్వు నా దగ్గర పడుకోవు కదా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాని అంటున్న శివకాలిని చిన్నగా తొక్కుతూ నీ అబ్బాయి ఏంట్రా ఆ మాటలు నువ్వు నా దగ్గర నిద్రపోవనాలే అంతేకాని పడుకోవు ఏంట్రా చండాలంగా అని కసిరారు అర్జున్. పద్దేపీ సీమ కాలి ఓ బావా నీతో అస్సలు మాట్లాడను ఇక్కడి నుంచి వెళ్లే వరకు నేను నీతో మాట్లాడితే నువ్వు నాకు బియర్ బాటిల్ కొనివ్వు అని అంటూ తినడం కంప్లీట్ అయ్యాక మొహం ముడుచుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు. చెప్పి శివ అలా వెళ్ళిపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పల్లవి అర్జున్ని గుర్రుగా చూస్తూ తన అన్న వెళ్ళిపోవడానికి కారణం అర్జునే అనుకోని కోపంగా పండ్లు నూరింది. చెప్పి అర్జున్ తినడం కంప్లీట్ అయ్యాక పైకి లేచి పల్లవిని చూస్తూ అమ్మ తల్లి నేను మీ అన్నని ఏమీ అనలేదు వారు తినడం అయిపోయాక అదిగో చూడు ప్లేట్లో చేతులు కడిగి వెళ్ళిపోయాడు అంతేకాని నేనేదో అనడం వల్ల వెళ్ళిపోలేదు అని అర్జున్ శివ తిన్న ఖాళీ ప్లేట్ని చూపిస్తూ అనంతో అందరూ గట్టిగా నవ్వుకున్నారు. ఏంటో నా బ్రతుకు వాడేమో నీతో మాట్లాడితే బియర్ కొనియాలి అంటాడు ఇదేమో దాని అన్న నేను ఏదో అన్నాను అనుకుని నన్ను కోపంగా చూస్తుంది అని మనసులోనే శివ పల్లవిని తిట్టకుంటూ నేరుగా తన గదిలో ఉన్న శివ దగ్గరికి వెళ్ళి శివ పక్కన పడుకుంటూ నీ అయ్యా ఇక ఆ బుంగమూతి తీసే చూడలేక చేస్తున్నా ఈరోజు ఇక్కడనే పడుకుంటానులే అనేమి శివపై చెయ్యి వేసి పడుకున్నాడు. శివ నవ్వుతూ బావ భువన్ బావ కూడా ఉండుంటే బాగుండు నేను భువన్ బావని కూడా మిస్ అవుతున్నా అని అంటున్న శివ మాటలకి ఇప్పుడు ఏంట్రా నేను వెళ్ళి వాడిని తీసుకొని రావాలా మీ వెట్టకారంగా అన్నాడు. ఏం అవసరం లేదు పాపం డ్రైవింగ్ చేసి అలసిపోయుంటాడు అని అర్జున్కి సెటైర్ వేసి అర్జున్తో తను ఎంత సంతోషంగా ఉన్నాడో అన్ని విషయాలు పంచుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు శివ. శివ సంతోషం చూసి అర్జున్ కూడా చిన్నగా నవ్వుకుంటూ శివ చెయ్యి పట్టుకుని నువ్వు ఎప్పుడూ ఇలానే హ్యాపీగా ఉండాలిరా అని మనసులోనే అనుకున్నాడు. శివ అర్జున్ సుధాగారి ఇంటి దగ్గర పడుకుంటే పల్లవి శివాని బుడ్డోడు కలిసి ప్రభాకర్ గారు కవిత గారితో ఇంటికి వెళ్లి పల్లవి గదిలో పడుకున్నారు. ఇలా టైం దొరికినప్పుడల్లా అర్జున్ పల్లవితో టైం స్పెండ్ చేస్తూనే ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇలా వారం రోజులు గడిచిపోయింది. అర్జున్ హనీమూన్కి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నాడు కాని ఆ బిచ్చగారు చెప్పిన మాటలు విన్నాక అర్జున్కి ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలి అనిపించలేదు. అందుకే హనీమూన్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. శివ అర్జున్ని అడిగినా కూడా నాకు వెళ్ళాలని లేదురా అని చెప్పాడు. శివ కూడా ఇక మళ్ళీ అర్జున్ని అడగలేదు. శివ అర్జున్ కలిసి ఊరంతా తిరుగుతూ తమ పొలం కాడికి వెళ్తూ పొలాన్ని చూస్తూ అలా రోజంతా ఊరంతా షికారు చేసి ఇంటికి వచ్చేవాళ్లు. పల్లవి శివాని కూడా సుధాగారు కవితగారితో కలిసి చుట్టుపక్కలున్న తమ చుట్టాల ఇంటికి వెళ్లి కాసేపు మాట్లాడి వచ్చేవాళ్లు. ఇక మన బుడ్డిగాడు ఏమో ప్రభాకర్, సుధాకర్, రంగనాథ్ గారితో కలిసి ఉదయం రైస్ మిల్ పొలం కాడికి ఇలా వాళ్లతో కలిసి వెళ్లి మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చి అమ్మమ్మ, నాయనమ్మ కొసరి వాడికోసం రోజుకు ఒక స్పెషల్ ఐటెం చేసి తినిపిస్తుంటే తింటూ వారంలోనే ఇంకా బొద్దుగా తయారయ్యాడు. అలా రోజులు సంతోషంగా గడుస్తున్నాయి. కాని వీళ్లందరికీ తెలియని విషయమేంటంటే వీళ్లని చాలా రోజుల్నుండి ఒక వ్యక్తి సీక్రెట్గా ఫాలో అవుతున్నాడని. ఆ వ్యక్తి మెయిన్గా పల్లవిని ఫాలో అవుతూ పల్లవి ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుందా అని చూస్తున్నాడు. కాని పల్లవి అసలు ఒంటరిగానే దొరకడం లేదు. అయితే కలిసి ఫ్యామిలీతో బయటికి వెళ్తుంది, లేదంటే
శివ అర్జున్తో కలిసి బయటికి వెళ్తుంది. ఆ వ్యక్తి పల్లవి ఇక్కడ అయితే ఒంటరిగా దొరకదు అని అనుకోని, ఒకవేళ పల్లవికి ఇక్కడ ఏమైనా చెయ్యాలని చేసినా ఈజీగా దొరుకుతాం అని అనుకోని, ఎలాగైనా పల్లవి వాళ్ల వెనకే సిటీకి వెళ్ళాలి. పల్లవి ఒంటరిగా దొరికినప్పుడు తనని కిడ్నాప్ చెయ్యాలి అని ప్లాన్ చేశారు. మీరందరూ అనుకోవచ్చు, ఆ వ్యక్తి వాళ్లని ఫాలో అవుతుంటే అర్జున్ వాళ్లు గుర్తుపట్టలేదా అని. ఎలా గుర్తుపడతారు? ఆ వ్యక్తి రోడ్డుపై క్యాజువల్గా తిరుగుతూ, ఒకసారి చీర కట్టుకొని, ఒకసారి బుర్కా వేసుకొని, ఒకసారి పంచె కట్టుకొని, మొహాన్ని క్లాత్ కట్టుకొని తిరుగుతున్నారు. ఊరిలో వాళ్లు ఎవరైనా నువ్వు ఎవరు అని అడిగితే, నేను పక్క ఊరి నుంచి వచ్చాను, మా చుట్టాలు ఇంటికి వచ్చాను అని ఏదో ఒక రీజన్ గొంతు మార్చి చెప్పేవాడు. అలా అర్జున్ వాళ్లు సిటీకి వెళ్లే రోజు రానే వచ్చింది. ఇన్ని రోజులు వాళ్లు ఎంతో సంతోషంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు సిటీకి వెళ్లాలంటే అస్సలు మనసు ఒప్పడం లేదు. ముఖ్యంగా శివాకి అయితే కవిత గారిని వదిలి వెళ్లాలని అస్సలు లేదు. కాని కొత్త ఆఫీస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చెయ్యాలి. భువన్ వాళ్లు కూడా అర్జున్ ఉంటుందా సిటీకి షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు అర్జెంట్ శివ శ్రీనివాస్ గారు, నారాయణ గారు కలిసి, నారాయణ గారు కొన్న ల్యాండ్లో ఆఫీస్ కట్టడానికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చెయ్యాలి. అప్పటికే నారాయణ గారు అన్ని పర్మిషన్స్ కూడా తీసుకున్నాను అని చెప్పడంతో అర్జున్ వాళ్లు బయలుదేరక తప్పలేదు. ప్రభాకర్ గారు శివాకి ఒక కవరిస్తుంటే, ఇటు సుధాకర్ గారు కూడా అర్జున్కి ఒక కవరిచ్చాడు. అర్జున్ శివ ఆ కవర్లో ఉన్న వాటిని చూసి షాకవుతూ, ఏంటి నాన్నా ఇవి అని ఒకేసారి అడిగారు. ప్రభాకర్ గారు చిన్నగా నవ్వుతూ, మీరు కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నాను కదా, మీకు డబ్బులు అవసరమవుతాయని. కవిత సుధా నగలను అమ్మి మీకు డబ్బులు ఇస్తున్నాం. మీరు మంచిగా ఆఫీస్ పెట్టి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అని అనగానే అర్జున్ శివ ఎమోషనల్ అయ్యి ప్రభాకర్ గారిని, సుధాకర్ గారిని హగ్ చేసుకుని మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పి, శివ కవిత గారి దగ్గరికి వెళ్ళి, ఎందుకమ్మా ఇవన్నీ అని బాధగా అంటుంటే, కవితగారు శివ తలని నీమురుతో, కన్నయ్య, నిన్ను మేము తనలేదు, పెంచలేదు కూడా. కనీసం తల్లిదండ్రులుగా ఇప్పుడైనా మీరు పెడుతున్న కొత్త ఆఫీస్కి తాస్తయ్యాన చెదోరువాదోరుగా ఉండాలని ఇలా చేశాము. అయినా నేను పెద్దగా నగలు వేసుకోను. అవి ఇంట్లో వట్టిగానే ఉంటాయి. అవి నీకు ఉపయోగపడతాయంటే అమ్మడంలో తప్పేముంది. నేను నా బిడ్డ కోసం అమ్మాను. మా బిడ్డలు ఒక గొప్ప స్థాయిలో ఎదగాలని నేను కోరుకుంటున్నాను అని అర్జున్ని కూడా దగ్గరికి తీసుకుని మనస్ఫూర్తిగా చెప్పింది. అర్జున్ పల్లవి శివశివాని జంటలుగా అమ్మా నాన్నల, అత్తమామల దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతుంటే, రంగనాథ్ గారి చేతిలో ఉన్న బుట్టిగాడు కవితగారిని, సుధాగారిని చూస్తూ ఏడుస్తూ మీ చూ నా అని, అమ్మా అని వాళ్ళిద్దరివైపు చేతులు చాపగానే కవితగారు వచ్చి శివాష్ని ఎత్తుకోకుని ఏడుస్తూ, కన్నయ్యా, నువ్వు వెళ్ళిపోతే నాకు చాలా బెంగగా ఉంటుంది. ఆయన తప్పదు, నువ్వు చిన్న పిల్లవి కదా, నువ్వు అమ్మ దగ్గరే ఉండాలి. నువ్వు ఇంకాస్త పెద్దగా అయిన తర్వాత నిన్ను ఇక్కడికి తీసుకొచ్చేస్తా అని అంటూ చాలా ఏడిచింది. కవితగారిని చూసి అందరూ బాధగా కన్నీళ్లు పెట్టుకున్నారు. సుధాగారు కూడా తనివి తీరా శివాంశు ముద్దులు పెట్టి, అప్పటికే ఆటో రావడంతో వాడిని శివాని చేతికిచ్చింది. అందరూ తొలసి సామాన్లు అన్నీ ఆటోలో పెట్టేసి తల్లి తండ్రికి బాయ్ చెప్పి ఆటోలో స్టేషన్ దగ్గరికి బయలుదేరి టికెట్ తీసుకొని ట్రైన్ రావడంతో శివశివాని, శివాంష్, రంగనాథ్ గారు, పల్లవి అర్జున్ సిటీకి పయనమయ్యారు. శివాంష్ నా సిటీకి వెళ్లే ఆతవరకు మొహం అంతా నల్లగా పెట్టుకుని ఉన్నారు. వాడు నిజంగానే సుధాగారిని, కవితగారిని చాలా మిస్ అవుతున్నారు. వాడి మొహంలో బాధ గమనించిన అర్జున్ వాడిని శివాని చేతిలో నుంచి ఎత్తుకొని, బంగారు, నువ్వు ఫాస్ట్గా పెరిగావనుకో, నీకు పెద్ద కార్ కొనిస్తా అని అనగానే వాడికి అర్జున్ కొన్న కార్ గుర్తొచ్చి, హా మా కార్ అని అంటూ అర్జున్తో మాటల్లో పడిపోయాడు. వాళ్ళ సిటీకి వెళ్లిన వారం తర్వాత అప్పటికి అర్జున్, శివ, శ్రీనివాస్ గారు, నారాయణ గారు ఆఫీస్ కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేశారు. అర్జున్, శివ తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ నారాయణ గారికి ఇచ్చేశారు. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు. పైగా ఆఫీస్ కన్స్ట్రక్షన్ అయ్యేవరకు ఆ పనులన్నీ నారాయణ గారు చూసుకుంటారు.
ఇటూ శివ అర్జున్ డైలీ రొటీన్గా తమ జాబ్ కంటిన్యూ చేస్తూనే అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ సైట్ దగ్గరికి వెళ్లి విజిట్ చేస్తూ ఉండేవాళ్లు. ఇక భువన్ కూడా తన కేసుల్లో బిజీగా ఉన్నాడు. అంజలి భువన్ స్టేషన్కి వెళ్లగానే శ్రీలత గారికి చెప్పి కాసేపు పల్లవి శివానితో మాట్లాడటానికి శివాని వాళ్ల ఇంటికి వచ్చేది. అర్జున్ మార్నింగ్ ఆఫీస్ వెళ్లి అప్పుడే పల్లవి అపార్ట్మెంట్లో బోర్ కొడుతుంది అని చెప్పడంతో పల్లవిని శివాని దగ్గర వదిలిపెట్టి శివతో కలిసి ఆఫీస్కి వెళ్లేవాడు. అంజలి కూడా అప్పుడప్పుడు వీళ్ళని కలిసి కాసేపు కబుర్లు చెప్పుకొని శివాంశుతో ఆడుకుని మళ్ళీ మధ్యాహ్నం కాకముందే తన స్కూటీపై తన ఇంటికి వెళ్లేది. అలా రోజులు కాస్త నెలలుగా అయ్యాయి. ఈ గ్యాప్లోనే శివాంశ్ సెకండ్ బర్త్డే కూడా రావడంతో మళ్ళీ అందరూ ఒక్కసారి గ్యాదర్ అయ్యి వాడి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. బర్త్డే రోజు సుధాకర్ గారు, సుధా గారు, ప్రభాకర్ గారు, కవిత గారు కూడా వచ్చి రోజులు శివాని వాళ్ల ఇంట్లోనే ఉండి వెళ్ళిపోయారు. వీళ్ళని రోజూ ఫాలో చేస్తున్న అతను పల్లవి ప్రతి మూమెంటుని ఫాలో చేస్తూ అలాగే అర్జున్ శివభువన్ గురించి కూడా తెలుసుకున్నాడు. అందుకే డబ్బులు పెట్టి ఒక 4-5 కిరాయి రౌడీలను మాట్లాడుకొని పల్లవి ఒంటరిగా ఉన్నప్పుడు కిడ్నాప్ చెయ్యాలని ప్లాన్ చేశారు. అలా ఒక్కరోజు శివ అర్జున్ కలిసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్లో ఏదో ప్రాబ్లమని నారాయణ గారు చెప్పడంతో శివ అర్జున్ ఆఫీస్ అవ్వగానే అక్కడికి వెళ్లారు. శివానికి ఫోన్ చేసి ఈరోజు రావడం లేట్ అవుతుంది అని చెప్పడంతో శివాని రంగనాథ్ గారికి బాబుని ఇచ్చి చూసుకోమని చెప్పి నేను మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పింది. పల్లవికి ఆ రోజంతా కాస్త అన్ఈజీగా అనిపించడంతో శివాని ఇంట్లోనే ఉన్న పల్లవి మనిద్దరం కలిసి అలాగే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్దామా అని అంది. శివాని పల్లవి మొహం నీరసంగా ఉండడం చూసి సరేనే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలాగే మార్కెట్ కూడా వెళ్ళొద్దామని చెప్పడంతో ఇద్దరూ బయటికి వచ్చి ఆటోని ఎక్కి ఫస్ట్ హాస్పిటల్కి బయలుదేరారు. మార్కెట్కి దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్ ఉంది. అదే హాస్పిటల్కి పల్లవిని తీసుకొని వెళ్ళింది శివాని. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ అన్ని ఇంటికి చాలా దూరంలో ఉంటాయి. అందుకే దగ్గరలో ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళింది. చిన్న హాస్పిటల్ కావటంతో ఎక్కువ జనం లేకపోవటంతో శివాని పల్లవిని నేరుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ డాక్టర్ పల్లవిని చూసి ఏదో అనుమానం వచ్చి చెయ్యి పట్టుకొని చెక్ చేశారు. అతని అనుమానం నిజమే కావటంతో అమ్మాయి మీకు కొన్ని టెస్టులు చెయ్యాలి అని చెప్పడంతో సరే అని పల్లవి శివాని అనడంతో పల్లవిని కొన్ని టెస్ట్ల కోసం ఒక నర్సు వచ్చి తీసుకొని వెళ్ళింది. అప్పుడే శివా నుంచి కాల్ రావటంతో మాట్లాడుకుంటూ బయటికి వచ్చి శివా మేము హాస్పిటల్లో ఉన్నాం. నువ్వు ఏమ కంగారు పడకు, పల్లవికి కాస్త నీరసంగా ఉండట అందుకే మన మార్కెట్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకొని వచ్చాను అని చెబుతూ బయటికి వచ్చింది. అయితే శివాని పల్లవిని ఫాలో అవుతూ హాస్పిటల్ లోపలికి వచ్చిన అతను శివాని బయటికి వెళ్లడం చూసి పల్లవిని మెల్లిగా ఫాలో అయ్యి టెస్ట్లు అన్నీ పూర్తి చేసుకుంటూ శివానిని వెతుక్కుంటూ వస్తున్న పల్లవి ఎదురు వెళ్లి నిల్చున్నాడు ఆ వ్యక్తి. పల్లవికి ఎవరో అడ్డు రావడంతో అంతవరకు నర్స్ డౌట్గా చెప్పిన మాటలు విని ఆలోచిస్తూ తనలో తానే సంతోషపడుతూ అది కన్ఫామ్ అయ్యేవరకు వెయిట్ చెయ్యాలి అని ఆలోచిస్తున్న పల్లవికి ఎవరో ఎదురు రావచ్చు. తల ఎత్తి పైకి చూసింది. పల్లవిని చూసి అప్పుడు అతను కన్నీంగా నవ్వుకుంటూ హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావ్ అని అన్నాడు. పల్లవి అతని చూసి భయపడుతూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అరిచేలోపే అతను చేతిలో ఉన్న క్లోరోఫామ్ స్ప్రే చేసిన కర్చీఫ్ని పల్లవి ముక్కుపై పెట్టారు. నిజానికి హాస్పిటల్ చాలా చిన్నది కావడంతో సీసీ కెమెరాలు కానీ ఎక్కువ జనం కానీ లేకపోవడంతో వాడి పని ఈజీగా అయ్యింది. పల్లవి కళ్ళు తిరిగి పడిపోతుంటే పల్లవిని ఎత్తుకొని అటూ ఇటూ ఒకసారి చూసి అక్కడ ఇంకో ఎగ్జిట్ కనబడటంతో ఫాస్ట్గా హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళి ఒక వ్యాన్లో పల్లవిని ఎక్కించి చుట్టూ ఒకసారి చూసి వ్యాన్లో ఎక్కి డ్రైవర్ని చూస్తూరే మన అడ్డాకి పోనివ్వరా అని ముందున్న అతనికి చెప్పడంతో వాడు నేరుగా వాళ్లు ఉంటున్న ప్లేస్కి
తీసుకొని వెళ్లారు. ఇటు హాస్పిటల్లో ఉన్న శివాని అంతవరకు శివతో అర్జున్తో ఫోన్ మాట్లాడి అర్జున్ పల్లవితో మాట్లాడుతా అనడంతో పల్లవి ఫోన్ నా దగ్గరే ఉంది అన్నయ్య డాక్టర్ టెస్టులు రాయడంతో శాంపిల్ ఇవ్వడానికి వెళ్ళింది అని మాట్లాడుకుంటూ హాస్పిటల్లో లోపలికి కొచ్చింది. అప్పుడే టెస్ట్ శాంపిల్ తీసుకుని హాస్పిటల్ పక్కనే ఉన్న ప్రైవేట్ ల్యాబ్కి పంపించడానికి వస్తున్న నర్స్ శివానికి ఎదురు రావడంతో నర్స్ నీ చూసి సిస్టర్ మా పల్లవి ఎక్కడా అని చుట్టూ చూసింది. ఆ నర్స్ అయోమయంగా శివని నీ చూస్తూ శాంపిల్ ఇచ్చి నీ దగ్గరికి వచ్చిందండి. ఆ అమ్మాయి మేబీ ప్రెగ్నెంట్ కావచ్చు. సింప్టమ్స్ చూస్తే అలానే ఉంది, కాని కన్ఫర్మ్ కావాలంటే కొన్ని టెస్టులు చెయ్యాలని శాంపిల్స్ తీసుకున్నాము అని చెప్తున్న నర్స్ మాటలకి శివాని కొంచెం కంగారు పడుతూ నా దగ్గరికి రావడం ఏంటి అని చుట్టూ చూడటం మొదలుపెట్టింది. కాని ఎక్కడా పల్లవి కనిపించలేదు. హాస్పిటల్ చుట్టూ వెతికింది. అలాగే డాక్టర్ క్యాబినెల్లో కూడా వెతికింది. శివానికి ఎక్కడా పల్లవి కనిపించకపోవడంతో ఫోన్ కాల్లో ఉన్న అర్జున్కి అన్నయ్య పల్లవి ఎక్కడా కనిపించట్లేదు అని కంగారుగా చెప్పింది. అర్జున్ శివాని చెప్పిన మాటలు విని కంగారు పడ్డాడు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.